జై శ్రీరామ్. నామములు వినిపించాలి.
ఉంటుంది కాబట్టి ఒకసారి చాలీసా పారాయణం చేద్దామా? రైట్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, జై శ్రీరామ్. మనందరం కలిసి సామూహికంగా ఒక్కసారి ఆంజనేయ స్వామి చాలీసా పారాయణం చేయడం మొదలు పెడితే మండపానికి రావాల్సిందిగా ఉంటారు.
रामदूतं नमाम्यहम् श्रीरामदूतं नमाम्यहम् जय श्री राम जय श्री राम కాసేపు రాముల వారి భజన చేద్దాం హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే हरे कृष्ण 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 हरे हरे राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की जय बोलो हनुमान की हरे राम 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 हरे हरे गट्टिगा हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे అనేసి అయోధ్య మంత్రానికి వచ్చారు రాముల వారు అంత గట్టిగా హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే जय श्री राम श्री राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वदामि राम श्री राम जय जय राम ओ राम श्री राम जय जय राम श्री राम जय राम जय राम श्री राम जय राम जय जय राम ओ राम राम अयोध्या राम जय बोलो हनुमान की राम शास्त्री कुलम राम जय श्री राम जय श्री राम ముందు ఇట్లా పోతాము ఓన్లీ మయూరం మంగళ జై శ్రీరామ్ జై బోలో హనుమాన్ కి జై బోలో హనుమాన్ కి జై బోలో హనుమాన్ కి జై బోలో హనుమాన్ కి జై శ్రీరామ్ జై
అందరూ లేకపోతే స్వామికి యాక్చువల్లీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఏంటంటే ఈ టెంపుల్ స్వామి లోపల ఎవరైతే స్వామిలో ఆ స్వామిని తీసుకొచ్చిన వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే ఇక్కడ లడ్డు గోపాల స్వామి ఇక్కడ రావడానికి కారణం వాళ్ళే కాబట్టి వాళ్ళు ఫస్ట్ ఈ 2 లైన్లు పాల్గొంటారు. సో అంతే మించి వేరేది లేదు, కొంచెం లేట్ అయింది కాబట్టి కొంచెం జరిగితే ఈ లైన్ అనేది స్టేట్ అయ్యేది, ఈ లైన్ కొంచెం స్టేట్ అయ్యేది, ఈ లైన్ స్టేట్ అవుతుంది. ఇప్పుడు చాలా మంది గుళ్ళకి పోతే గోత్రాలు శుభే శుభేరాగ్నాయ విత్తమానస్యః అద్య బ్రహ్మణః ద్విదేవరః తే శ్వేతవరాహ కల్పే శ్రీశైలస్య ప్రదేశే కృష్ణా గోదావరి ప్రదేశే అస్మిన్ స్తమానే భాగ్య శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ స్పన్నిలో శుభవాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకలనే ఏవం విశేష విశిష్టాయ గోత్రోద్భవాయ వశిష్ఠ గోత్రత్వాయ యజమానస్య అంబరీష్ శివారినామయ్య. నేను ఈ ప్రాంతం నుంచి వచ్చానయ్యా, నేను ఈ యొక్క తరం నుంచి వస్తా ఉన్నాను, నా పేరు నా భార్య పేరు ఇది అని చెప్పి ఇందులో మళ్ళీ మనం ఏం చెప్తా ఉన్నాము అనేది ఇప్పుడు చెప్పండి, అందరూ కూడా చెప్పండి కళ్ళు మూసుకొని. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇహ జన్మనే పూర్వ జన్మనే జన్మాంతరే చ నానా దోష నివారణార్థం ఆదిత్యాది నవగ్రహ సంపూర్ణ అనుగ్రహ వీక్షణ ఫల సిద్ధ్యర్థం స్థిరలక్ష్మి ప్రాప్యర్థం వ్యాపార వ్యవహార వాణిజ్య దినదినే అభివృద్ధి అంతేన శ్రీ సీతా రామ స్వామి కళ్యాణ మహోత్సవ పూజాంచ అహం కరిష్యే. మీ చేతులు అక్షంతలు పట్టుకున్నారు కదా, అట్లే 2 చేతులు జోడించుకోండి. మరి స్వామికి చెప్పాను మన యొక్క సనాతన ధర్మం ఎంత గొప్పది అంటే, సంకల్పం చెప్పాక అన్ని గుళ్ళకే గుడికి పోయినా కూడా చేయబట్టుకుని మమ అనండి అని అంటారు కదా. ఎందుకు అంటారు తెలుసా? మమ అన్నాక మమ అంటే నేను అని అర్థం. అస్మాకం సహా కుటుంబానం అని చెప్తా ఉన్నాము. అంటే రాముడికి గోత్రం చెప్పాక ఈ 10 మంది పేర్లు ఎందుకు చెప్పాలి, చెప్పకూడదు అని అన్నామా? ఎందుకు చెప్పకూడదు అంటే, ఒక భర్త పేరు ఇంట్లో యజమాని పేరు చెప్పేస్తే సరిపోతుందట. సహా కుటుంబానం అని అంటాం. అందులో సహా కుటుంబానం అంటే
दर्शयामि श्रीमन्महागणाधिपतये नमो नमः कं गणाधिपतये नमो नमः नैवेद्यं समर्पयामि तदनेन मङ्गलेनाशनं दर्शयामि ప్రథమంగా మనం గణపతిని పూజ చేసుకుంటాము కదా. స్వామివారి కళ్యాణము గణపతికి హారతి ఇచ్చాము. మన కళ్యాణము విజయవంతంగా ముందుకు పోవాలంటే ఆయన అమృతం కావాలి. కాబట్టి ఆయనకి ఏం చేయాలా చేయబడితే ఆ బయట కొద్దిగా నిలబడి ఉన్నారు వాళ్ళ లోపలికి రావాలి. మహాగణాధిపతి సంపూర్ణ మీ దగ్గర ఒక పూలు ఉన్నాయి కదా, మీరు భర్త మీ భార్య ఒక పూలు ఇవ్వండి. మనస్సు లోపల కళ్యాణం ప్రారంభమయ్యి అయిపోయిన తర్వాత కూడా రామనామ మనం జరుగుతూ ఉండాలి. స్వామివారిని కూర్చోబెట్టాను. మరి కూర్చోవడానికి ఏమేమి మనము ఆపదార్థే అక్షితాన్ని సమర్పయామి. మరి ఏమేసామంటే స్వామి కూర్చోబెట్టడానికి అక్షింతలు వేసామంట. ఎందుకు అక్షింతలు వేసామంటే రామచంద్రుడు అంతటి వాడు మన ముందు వచ్చినప్పుడు ఆయన కూర్చోబెట్టడానికి మనతో ఏమైనా ఉంటాయా? ఏమీ లేవు స్వామి. నేను చాలా తక్కువ స్థాయిలో ఉన్నాను, చాలా వీరవాదిగా మేము ఉన్నాం కాబట్టి స్వచ్ఛమైన మనసుతో నేను వ్యవసాయం చేసినటువంటి నా పొలంలో పండినటువంటి ధాన్యాన్ని నీకు ఆనందంగా మలిచానంటే ఆ ధాన్యంలో కూర్చోమని చెప్తా ఉన్నాను. మరి రామచంద్రుడు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మనం ఎందుకు పిలిచామమ్మా? ఎవరిది? సీతారాముల కళ్యాణానికి రాముడు పిలిచాము. మన పీరు కూడా పిలవాలి కదా, పిలుద్దామా? శ్రీ సీతారామచంద్ర స్వామినే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి మామనాథే అక్షితాన్ సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి త్యాగం సమర్పయామి ముఖే శుద్ధ ఆచమయం సమర్పయామి అంతరంగత్వేన అభిషేక పూజాంతమహం కరిష్యే. మరి అబ్బాయిని అబ్బాయిని పిలిచాక మనం ఏం చేస్తాము? అందుకు పెళ్లి అయినాయి కదా, ఏం చేస్తారు? మొదట అబ్బాయిని అమ్మాయిని తీసుకొచ్చాక బాగా రాలని చెప్తారు. ఎందుకు చేస్తారు? ఎందుకు చేస్తారు? ఏదో వాళ్ళు మా ఇంటికి తాత అందరూ కట్టుకున్నారు కాబట్టి మేము కట్టుకున్నామన్నా. భాసింగం ఎందుకు ధారణ చేస్తారు అంటే మన శిరస్సునందున ఇక్కడ చక్రాలు ఉంటాయి, షట్చక్రాలు ఉంటాయి. మన వాళ్ళు మాట్లాడతారు నరదిశంటే నాపదాయన ప్రతిపోతుందట. మరి అందులోనూ రామచంద్రుడు ఎట్లా వచ్చాడు మన ఆలయానికి? సర్వాంగ సుందరంగా ఆయన 12 సంవత్సరాలు వనవాసం చేసి మన దేవాలయానికి వచ్చాడు. మరి వచ్చేటప్పుడు నాగచీరలు ధరించాడంటే లేదు, పీతాంబరాలను ధరించాడు. ఎందుకు ధరించాడు తెలుసా? శివుడు అభిషేక ప్రియుడు కానీ కృష్ణమూర్తి మాత్రము అలంకార ప్రియుడు. కాబట్టి స్వామి చూడండి పట్టు పంచన కట్టుకున్నది, పట్టు పంచినాక చక్కగా నాగ వస్త్రాలను పక్కన పెట్టి పట్టు పీఠాంబరాలతో అలంకరించుకొని మరి మన ఆలయానికి వచ్చాడు. మరి మన ఆలయం ఎక్కడ ఉంది? రాముడు ఎక్కడ ఉన్నాడు తెలుసా? రాక్షసుల మధ్య రామభద్రుండట. ఎక్కడున్నాడు? రాక్షసుల మధ్య రామభద్రుండట. మరి మనుషుల చూపు దాటితే నాపడే భగవంతుగా రాక్షసుల దృష్టి పడితే ఉంటుందా? కాబట్టి ఆ స్వామి
నువ్వు ఎన్నో రాజ్యాలు తిరిగి మా యొక్క రాజ్యానికి వచ్చావు తండ్రి, నీకు కానీ ప్రీతమ్మ వారికి కానీ ఎటువంటి దోషము కలగకూడదు అని చెప్పేసి మనం స్వామివారికి బాగుంగా దానం చేస్తున్నారు. మరి మనకెందుకు చేస్తారు అంటే మనం కూడా అదే విధంగా కళ్యాణ సమయంలో తయారవుతాము. కళ్యాణం మీరు ఎక్కామంటే చెప్పినటువంటి ఆయన బ్రహ్మ చెప్తాడు, మీ పేరు చెప్పడం. ఆయన వచ్చినటువంటి అమ్మాయి ఎవరైతే ఉంటారో సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు. ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో సాక్షాత్తు శ్రీమన్ నారాయణుడిగా భావిస్తారు. అటువంటి నారాయణుడే రామబంధుడిగా మరి మన ముందుకు వచ్చారు కాబట్టి మన స్వామివారికి ఆ బాగుంగా ధారణ జరుగుతాము. ఈ యొక్క రాజ్యానికి వచ్చారు కాబట్టి ఏ దృష్టి మన దృష్టి కూడా రాకుండా స్వామివారికి భక్తిగా జాగానే చెప్తాము. మరి తర్వాత ఏం చేస్తాము? స్వామివారికి ఏం చేస్తాము? జీలకర్ర బెల్లం పెడతాము. పెట్టారా మీకు? జీలకర్ర బెల్లం దీనికి కాంబినేషన్ ఉంటుందా? జీలకర్ర అనేది ఒక విత్తనము, బెల్లం మాత్రము జిగుటుగా ఉండే పదార్థం. అయినప్పటికీ ఇవి రెండు కలిస్తే పెడతారు అంటే కళ్యాణం లోపల మన యొక్క జీవితం లోపల మనకి షట్చక్రాలు ఉంటాయి కదా, ఉంటాయో లేదో మనకు తెలియదు కానీ అంతేనా? ఉంటాయి. 6 చక్రాలు ఉంటే ఒకప్పుడు సంబంధం చూస్తే ఇప్పుడు చూసినట్టు సంబంధం కుదరకుంటే ఫోన్లో చూసుకునే వాళ్ళు కాదు. ఎట్లా ఉండేదంటే సీతాదేవి రామచంద్రుణ్ణి ఎప్పుడు చూసిందో తెలుసా? కళ్యాణములో తెర తీసాకే సీతమ్మ వారు రాముడిని చూసిందట. రాముడిని చూస్తుంది. రాముని ఎట్లాగా అమ్మవారు ఇష్టపడింది అని కళ్యాణ మాంగళ్య ధారణ విషయంలో తెలుస్తూ ఉంటాము. ఇది జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారంటే ఒకప్పుడు మనం ఇప్పుడు అనుకున్నాము అమ్మాయిని అబ్బాయి చూపేవాడు కాదు, అబ్బాయిని అమ్మాయి చూపేది కాదు. కానీ ఏంటంటే పెద్దవాళ్ళు ఒకప్పుడు కళ్యాణం చేయాలంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఆలోచించి కళ్యాణాలు చేసేవి. ఇప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పుకోకుండా కళ్యాణాలు అయిపోతున్నాయి అనుకోండి. ఆ 7 తరాలు ఆలోచించి కళ్యాణం చేస్తున్నాయంటే మాకు సరైనటువంటి వ్యక్తులు మా భాగస్వామ్యంలో అవుతారనేటువంటి నమ్మకం ఒకటి. నా తల్లిదండ్రులు నా యొక్క క్షేమం కోసం చూస్తున్నారు కాబట్టి తప్పకుండా ఇది క్షేమంగా ఉంటుందని చెప్పేసి ఉన్నటువంటి ఆలోచనే ఆ రోజు అమ్మాయి అబ్బాయిని చూసుకునే వాళ్ళు కాదట. మరి ఒకవేళ కనుక అమ్మాయికి అబ్బాయికి కొన్నిసార్లు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఈ జీలకర్ర బెల్లాన్ని ఎప్పుడైతే మనము చిరప్పున అబ్బాయి అమ్మాయి మీద పెడతారో అప్పుడు మన యొక్క పాపురాలంలో ఉన్నటువంటి పాపురాల చక్రం అనేది తెరుచుకోవడం జరుగుతూ ఉంది. అప్పుడు ఏం చేస్తున్నాము? మరి ఈ యొక్క జీలకర్ర బెల్లం పెట్టాక ఏం చేయాలి అంటే నేరుగా రామచంద్రుల వారు సీతాదేవి కళ్ళల్లోకి దూకుతూ ఉంటే సీతాదేవి రామచంద్రుని యొక్క కళ్ళల్లోకి దూకుతూ ఉంటారట. మరి మన కళ్యాణంలో కూడా ఏం చేయాలి? జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు వధువు వధువులు ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటారు. ఎందుకు అంటే ఆ యొక్క క్షణము లోపల ఈ యొక్క జీలకర్ర బెల్లం పెట్టడం వల్ల ఒకరి వైపు ఒకరు చూసుకోవటం వల్ల సఖ్యత అనేది పెరుగుతూ ఉందట. మరి ఇప్పుడు ఎవరైనా చూసుకుంటున్నారా?
చూస్తారు. ఎవరిని చూస్తారు? ఫోటోగ్రాఫర్ని చూస్తారు. ఫోటోగ్రాఫర్ని చూస్తే మన కుటుంబాల్లో సఖ్యత ఉంటుందా? 3 నెలలు బాగుంటే 4 నెలలకి ఏదో ఒకటి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ యొక్క సీతారాములు మాత్రం ఫోటోలను చూడరమ్మా. స్వామివారు అమ్మవారిని చూస్తారట, అమ్మవారు స్వామివారిని చూస్తారు. కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి ఘట్టము కళ్ళ ముందు రామచంద్రుల వారు చేసుకున్నారట. శ్రీ సీతారామచంద్ర స్వామినే నమో నమః. మీకు 2 చేతులు భగవంతుడు ఇచ్చాడు కదా. కరెంటు పోయింది కాబట్టి స్వామివారు ఒకసారి అమ్మవారి మీద జీలకర్ర బెల్లం పెడతా ఉన్నారు. 2 చేతులు పైకెత్తి శబ్దాలు చేయండి. మరి ఇప్పుడు ప్రధానమైనటువంటి ఘట్టం ఏంటి? జీలకర్ర బెల్లం పెట్టి రామచంద్రుని యొక్క పాలపత్రములు మీ ముందు వచ్చాయి. లోపల ఆ యొక్క రామచంద్రుని స్మరించుకొని ఆ యొక్క అక్షంతలు స్వామివారి పాదాలు జరిగిన ధ్యానో శ్రీరామ రామ రామేతే రామ రామ వరాననే భక్తనామ తత్తుల్యం రామ రామ వరాననే శ్రీ సీతారామచంద్ర స్వామి నమః. ధ్యాయం జ్ఞానపూర్వకయామి మనసాత్మరామే. అమ్మాయి నిశ్చాలు కూడా రామయ్య వారి సంబంధము. ఆఫ్టర్ రామ్ భగవాన్ కుమార వాళ్ళే. కాబట్టి మీరు ఏం చేస్తున్నారు? సీతమ్మ వారిని మీకు దానంగా ఇస్తా ఉన్నారు. మరి అన్ని దానాల్లో కల్లా ఏ దానం గొప్పదమ్మా? అన్నదానం గొప్పదమ్మా. అవునా? కన్యాదానం చేయాలంటే మొదటగా ఏం జరగాల? మాంసం కొట్టి గర్భాన్ని దాల్చాలి. ఒక కన్యకు దానం చేయాలంటే ఆ తల్లి 9 నెలలు ఆ బిడ్డను మోయాలి. మోసాక ఆ బిడ్డ ప్రసవించేటటువంటి సమయం లోపల ఆ యొక్క తల్లి ఆవేదన ఎలా ఉంటుందో తెలుసు. అమ్మగా పుట్టిన ప్రతి తల్లికి ఇక్కడ తెలుసు. ఆ యొక్క పుట్టినప్పుడు ఆ యొక్క బాధ ఎంత ఉంటుందంటే మామూలుగా శ్రీమూర్తికి ఉండేటటువంటి శక్తి 90 మిలియన్ల శక్తి మాత్రమే ఉంటుందట. కానీ ఎప్పుడైతే ఆ తల్లి నవమాపాలు ఎప్పుడైతే ప్రసవానికి వెళ్తా ఉందో అప్పుడు వచ్చేటటువంటి శక్తి 180 మిలియన్ల శక్తితో సమయం లోపల ఎలా ఉంటుందంటే వాళ్ళ పరిస్థితి ఒకేసారి ఆ యొక్క ఎముకలను పటపటమని వెలిచేస్తే ఎంత బాధ ఉంటుందో ఆ తల్లి ఆ బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు అంతటి బాధను అనిపిస్తుందట. వాస్తవాన్ని చెప్పుకోవాలంటే ఆ అమ్మాయి అక్కడే చనిపోవాలి. కానీ బ్రతుకుతుంది. ఎందుకు బ్రతుకుతుందంటే నా గర్భంలో నా ప్రాణం ఉంది, ఆ ప్రాణాన్ని చూడాలన్నటువంటి కుతూహలంతో బ్రతుకుతుందని. మరి వచ్చిన అమ్మాయి బయటికి వచ్చింది కదా. మరి బయటికి వచ్చాక మనము చూస్తే కనుక అమ్మాయిని ఏ విధంగా పెంచాలని చెప్పాలంటే మెడలో ఉన్నటువంటి బంగారాన్ని ఎంత సురక్షితంగా చూసుకుంటున్నామో మన ఇంట్లో ఉన్నటువంటి అమ్మాయి బంగారం కంటే ఎక్కువ సురక్షితంగా చూసుకున్నారు ఉన్నాడు అమ్మాయి. ఎందుకు అంటే ఆడపిల్ల అని అంటున్నారు. ఏడుపిల్ల, ఆడపిల్ల ఏడుపిల్ల కాదు. మరి అక్కడికి అమ్మాయిని పంపించాలంటే ఇష్టరాజ్యంగా పెంచి పంపిస్తే అత్తమ్మ ఊరుకుంటారా? మరి సీతమ్మ వారిని సరే వచ్చాడు రాముడు వచ్చాడు నేను రామరాజ్యాన్ని పంపిస్తాను దశరథుడు ఒప్పుకుంటాడా? మరి రాజ్యం ఎవరిది ఇక్కడ? రామరాజ్యము. రాముడు ఎటువంటి వాడు? ధర్మపరాయణుడు. ధర్మానికి రామో విగ్రహవాన్ ధర్మహాని అంటున్నాను. అంటే ధర్మం నిజంగా లోపము లాగితే ఎవరు అంటే రాముడు. మరి అటువంటి రాముడికి ఇతరాజ్యంగా అమ్మాయిని పెంచామంటే బాగుంటుందా? రాముడికే కాదు మన అమ్మాయిని కూడా వాళ్ళకి విధంగా మరి అట్లాగా
అమ్మాయి 4 మాసాలు మోసి పెంచి 18 సంవత్సరాలు పోషిస్తున్నాను. 18 సంవత్సరాల ప్రస్తుత కాలం వచ్చేసి 21 సంవత్సరాలు అనుకుంటాం. 21 సంవత్సరాలు అమ్మాయిని పోషించారు, చదివించారు, ఉద్యోగాలు నేర్పుతా ఉన్నారు. తర్వాత ఏం చేయాలి? ఎవరికి చేయాలా? వాళ్ళు ఎవరో తెలియదు కదా. అమ్మాయి అంటే పెద్దవాళ్ళకి తెలిసి ఉండొచ్చు, కానీ పెళ్లి చేసినటువంటి అమ్మాయికి ఎవరో తెలియదు. ఆ రోజు ఏమైందంటే రామరాజ్యం లోపల ఆయన జనక మహారాజు వచ్చాడు. వారు వచ్చి అయ్యా నా కూతుర్ని రామచంద్ర గారికి ఇస్తాను అన్నాడు. కానీ సీతాదేవి ఏం చెప్పింది? సీతాదేవిని అడిగాను అమ్మాయికి రాముడు అంటే ఇష్టమా అని చెప్పి అడగలేదు. తెల్లవారితే కళ్యాణం అనుకుని రోజు రాత్రి వచ్చి అమ్మ నీకు రేపు కళ్యాణం అని అనగానే సీతాదేవి సరే అని చెప్పేసి నమస్కరించుకుంది. అంటే ఆనాటి గొప్పతనము మన యొక్క హిందూ ధర్మం యొక్క గొప్పతనం ఎక్కడ ఉందంటే ఇందులోనే దాగి ఉంది. మరి వచ్చాక కళ్యాణం జరుగుతూ ఉంది. సీతాదేవి ఎంతటి మహోత్తములాలు అంటే ప్రతి భార్య కూడా ఆ యొక్క సీతాదేవి యొక్క అడుగుజాడలో నడుచుకోవాలి. రామునికి ఎప్పుడూ చూడలేదు అమ్మవారు, అయినా కూడా వివాహం అనేసరికి పర్యాయం చెప్పింది. అంటే నన్ను వివాహం చేసుకునేది ఎవరో ఒక సామాన్యుడు కాదు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే నా కోసం వస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆ యొక్క శివరత్తులు వచ్చింది ఎవరో ఆ యొక్క శ్రీరామచంద్రుడు. మరి ఆ విచ్చేతున్న శక్తి ఎవరికి ఉంటుంది? సాక్షాత్తు నారాయణుడికి ఉంటుంది. మరి దాన్ని అంతకుముందు ఎవరికి ఇచ్చారు? దాన్ని ఎత్తినటువంటి శక్తి ఎవరికి ఉంది? సీతాదేవికి. మరి ఆ విధంగా 21 సంవత్సరాలు అమ్మాయిని పెంచి ముక్కు ముఖం తెలియనటువంటి వ్యక్తికి ఇచ్చి దానకొస్తా ఉన్నారు, దానం చేస్తా ఉన్నారు. ఎందుకు కన్యాదానం గొప్పది అంటే నీవు చేసినటువంటి దానం ఏదైతే ఉందో అన్నదానం చేస్తాం. అన్నదానం కంటే ఎందుకు గొప్పది అంటే ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెడితే ఆకలి తీరుతుంది కదా. కానీ కన్యాదానం చేయడం వలన ఆ యొక్క వంశాంకులం మొత్తం కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నది. ఆ యొక్క వంశము అభివృద్ధి చెందుతూ వంశము ఏ విధంగా అయితే ధర్మ కార్యాలు చేస్తూ ఉంటుందో ఆ యొక్క ధర్మత్వయం వలన మీ యొక్క వంశం కూడా కీర్తి చెందుతుంది. కాబట్టి ఒక అమ్మాయిని ఎవరైతే కన్యాదానం చేస్తారో వారికి ఎటువంటి ఫలితం ఉంటుందంటే ఏ దానం చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుందో లేదు, కానీ కన్యాదానం చేస్తే మాత్రం విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. కాబట్టి అందుకే అంటారు మన పెద్దలు 10 మంది ఇంట్లో అబ్బాయిలు ఉన్నా కూడా ఒక అమ్మాయికి సమానం కాలేదు అని చెప్పి. కాబట్టి ప్రతి ఇంట్లో కూడా అమ్మాయి ఉండాలి. ఆ అమ్మాయి ఎట్లా ఉండాలి అంటే సాక్షాత్తు సీతాదేవి లాంటి గుణవంతురాలై ఉండాలి. మరి ఇప్పుడు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు, కొందరు ఉన్నారు. ఆ విధంగా సీతాదేవి ఏం చేస్తున్నాం? ఇప్పుడు కన్యాదానం చేస్తున్నాం. కాబట్టి మా యొక్క నేను కూడా సీతమ్మ వాళ్ళకు, ఎందుకంటే రాముడు వాళ్ళు అక్కడ ఉన్నారు, మన అమ్మ ఇక్కడ ఉంది కాబట్టి మన మందిరం అమ్మవారి తరఫున వాళ్ళ ఇంట్లో కావాలి కన్యాదానం చేస్తా ఉన్నారు. మరి కన్యాదానం చేసేటప్పుడు ఏం చేస్తాము తెలుసా? కళ్యాణంలో ఏం చేస్తాం? ఏమిస్తాం వాళ్ళకి? ఇంకా అమ్మాయిని ఉరికేనే అనుకుంటారా? ఇప్పుడు ఏమి ఇస్తున్నావు? కట్నం ఇస్తున్నాడు, మిగిలిన ఉంటే కట్నం పెట్టండి అంటారు, అవునా? కానీ ఒకప్పుడు కట్నగానుకలు ఎట్లా ఉండేవంటే ఇప్పటికీ కొన్ని చోట్ల తిరుగుతా ఉంది. వాళ్ళు అమ్మాయిని తీసుకోవడానికి వచ్చినప్పుడు అవి చిన్న నాణ్యాలు పెడతా ఉంటారు. వాస్తవానికి కట్నం ఎవరు ఇవ్వాలి? అమ్మాయిని మనం వాళ్ళ ఇంటికి పంపిస్తున్నాం, కట్నం ఎవరు ఇవ్వాలి? అబ్బాయి వాళ్ళు ఇవ్వాలి. ఇప్పుడు చేసుకునే వాళ్ళకి అబ్బాయి అడిగాను. ఆ విధంగా కట్నం ఇచ్చాక అప్పట్లో కట్నానికి బదులుగా అమ్మాయిని దానం చేస్తూ నా కూతురు ఆ ఇంటికి వెళ్ళాక ఇక్కడ చేసేటువంటి కష్టం అక్కడ చేయకూడదని చెప్పేసి ఎన్నో దానాలు చేసేవాళ్ళు. పశువుల దానము, గోదానము, భూదానము, హిరణ్య దానము. అమ్మాయి అక్కడ లక్ష్మీదేవిగా ఉండాలి. నా ఇంట్లో లక్ష్మి
జాతవేదో మావహాతామావహజాతవేదో లక్ష్మీం మనవగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషాణో అశ్వభోజమృతమాద్యమస్తినారద్రబోధిం శ్రియం దేవి ఉపపయర్మాలే విద్యుతరాం కాంసో ఆకృతమేయ ప్రాకారమాత్వా జ్వలమితిర్నుద్ధాం తత్పయంతి పద్మేత్రాం పద్మవల్నాం తామిమోపయే శ్రీయవంశీ మహాలక్ష్మీ దేవ్యే నమో నమః. ఓం బల ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యే నమః. ఓం శ్రీ సీతారామచంద్ర స్వామినే నమః. భజంతు కొద్దిగా పౌన్ చేయండి అయ్యా. శ్రీ మహాలక్ష్మి పలోపేయ శ్రీ సీతాదేవి నమో నమః. కళ్యాణంలో భాగంగా ఆ యొక్క మాంగళ్య పూజ చేసుకుంటూ ఉన్నారు. ఒక మహిళకి సౌభాగ్యం ఏమిటి? ఒక 1/2 కిలో బంగారు, 1 కిలో వెండి ఉంటే భారతీయత మొత్తం కూడా మన యొక్క ఇప్పుడు ఉన్నటువంటి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగాలు లేవు. అప్పుడు వ్యవసాయం మనకి ప్రధానంగా ఉంది. ఆ పంట పొలాల్లో పని చేస్తా ఉంటే పెట్టినటువంటి మెటలు తిరుగుతా ఉండేది పని చేసేటప్పుడు. మీరు ఇప్పటికీ చూడొచ్చు ఈ యొక్క వేడుకు ఈ యొక్క శ్రీమూర్తి యొక్క సంతానానికి సంబంధించినటువంటి నాడి వ్యక్తికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. గాజులు ఎందుకు వేసుకుంటారో తెలుసా? మీరు వేసుకునేటువంటి గాజుల దగ్గర ఈ నాడి వ్యవస్థ ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగాలంటే మీరు వేసుకునేటువంటి గాజులు మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ మధ్య పాషణ ఎక్కువ అయిపోయింది. అయ్యగారు ఏ పని చేస్తున్నారంటే మా ఫారెన్ జాబ్ చేస్తున్నారన్నా బాగుంటుంది. కానీ చివరికి చూస్తే మీ ఆవిడ ఏం పని చేస్తా ఉంది, మీ అమ్మగారు ఏం పని చేస్తా ఉంది. అమ్మగారు పని ఇంకా కుటుంబాన్ని పోషించడమే పెద్ద పని కదా. ఆ గాజులు వేసుకుని ఎప్పుడైతే ఆ యొక్క మాసం పని చేస్తా ఉంటుందో పని చేసేటువంటి సమయం లోపల గాజులు వెనక్కి ముందుగా ఆడుతూ ఉంటాయంట. అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా అవ్వడానికి అవకాశం ఉంది. అందుకే గాజులు పెట్టుకుంటారు. మరి నుదుట సింధూరం పెట్టుకోమంటున్నారు కదా. మరి మనం చెప్పేది మొత్తం కూడా ముత్తైదు లక్షణాలు, చేతి గాజులు ఉండాలన్నా, కాలి పెట్టలు ఉండాలన్నా, మెడలో మంగళసూత్రం ఉండాలన్నా, కుంకుమ పెట్టుకోవాలన్నా. ఇప్పుడు కుంకుమ పెట్టుకున్నట్టే ఫ్యాషన్ లో చిన్న టికెట్ పెట్టుకుంటారు. అది పెట్టుకున్నారో తెలియదు, పెట్టుకోలేదో తెలియదు. అది పెట్టుకునేది అది ఒక రంగంగా కనిపిస్తుంది అంటే ఉండేది నల్లగా ఉంటుంది. మరి మన రాజు నల్లపొట్టు ఎప్పుడు పెట్టుకుంటారు? గాజులు ఎప్పుడు తీస్తారు? మెడలు ఎప్పుడు తీస్తారు? ఎప్పుడు తీస్తారు? భర్త లేనప్పుడు తీస్తారు. మన వాళ్ళకి ఈ మధ్య పుల్లకు కూడా బరువు అయిపోయింది, కుంకుమ పెట్టుకోవాలంటే బరువు అయిపోయింది. భర్త ఉండగానే లేనుండి చేసేస్తున్నారు. ఇటువంటి సమయం లోపల అయిపోయింది. ఈ మధ్య కొత్తగా ఫ్యాషన్ అయిపోయింది. యూట్యూబ్ ఛానల్లో చూసినా ఇక్కడ ఒక బాబా కనిపిస్తుంది, అక్కడ ఒక బాబా కనిపిస్తుంది. పొద్దున్న చేస్తే అది చూడాలి. ఆ ఓకారం పెట్టుకుంటారు. ఈ పూజ చేయండి, ఆ పూజ చేయండి అనేసరికి పొద్దున్న లేచి భర్త పూజ పక్కన పెట్టి ఇలా పూజ స్టార్ట్ చేస్తుంది. ఇటువంటిప్పుడు మన ధర్మం ఏ విధంగా ముందరికిపోతుందమ్మా? కాబట్టి రాబోయే భావి తరాలకు మనం నేర్పించాలి. అమ్మాయి అంటే అమ్మాయిగా కాదు, అమ్మగా ఉండాలని. ఇప్పుడున్నటువంటి కాలంలో నేర్పించాలి. అమ్మాయి అంటే కేవలం అమ్మాయిగా మాత్రమే కాదు, ఆది శక్తిగా ఉండాలి. అప్పుడే మన యొక్క ఆనందము ముందుకు పోతుంది. మరి సీతాదేవి మాంగళ్యం ఎందుకు ధరిస్తుంది? రాముడు సుఖ సంతోషాలతో ఉండాలి. రాముడు సుఖ సంతోషాలతో ఉంటే ఎవరు సుఖంగా ఉంటారు? రామ రాజ్యం అంతా సుభిక్షంగా ఉంటుంది. అటువంటి మాంగళ్యానికి మనం పూజ చేస్తాం. ఆ యొక్క మాంగళ్యం శక్తి ఇక్కడ ఏ విధంగా ఉండాలి అంటే, రామరాజ్యం తరువాత పక్కన పెడతాం. ముందు మన శాస్త్రీపురము సుభిక్షంగా ఉండాలి కదా. శాస్త్రీపురం సుభిక్షంగా ఉండాలా? ఇక్కడ ఉన్నది ఎవరు? కాబట్టి ఈ కళ్యాణానికి వచ్చినటువంటి వాళ్ళందరూ సుభిక్షంగా ఉండాలి. ఆ సుభిక్షంగా ఉంటూ ఏం చేయాలి?
ఏదో సంవత్సరానికి ఒకసారి కళ్యాణానికి వచ్చామా పోయామా హడావుడి చేసినామా రెండు ఫోటోలు తీసుకున్నామా బయట పెట్టినామా కాదు. నెలకి ఒకసారి అయినా ఆలయానికి వస్తామనేటువంటి భావన మన లోపల కలగాలా? కలుగుతుందా? కలగదు. ఎందుకు కలగదు అంటే ఇప్పుడున్నటువంటి సమాజం మొత్తం ఎట్లాగైపోయిందో తెలుసా? ఒకప్పుడు చిన్నపిల్లలు అన్నం లేకుండా ఏం చెప్పేవాళ్ళమ్మా? ఏం చెప్పేవాళ్ళు? చందమామ పిలిచి తెలియదా? నాకైతే మా అమ్మ పిలిచింది. చందమామ ఒకసారి పిలిస్తే రాడు, అయినా కూడా రా అంటూ గోల్కొండలు పెట్టేది. కాబట్టి అక్కడ వాతావరణం అంతా చాలా సంతోషంగా పెరిగారు పిల్లలు. శ్రీ సీతారామ స్వామినే నమో నమః. ఒకసారి ఆ మాంగళ్యాన్ని దర్శించుకోండమ్మా. మరి మామూలుగా మన కళ్యాణంలో ఏం చెప్తాము మనము? పెళ్లిలో ఏం చెప్తారంటే మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున అని అంటారు. మమ జీవన హేతున అంటే పక్కటి మమ జీవన హేతున అంటే నా యొక్క జీవితం యొక్క క్షేమము కొరకు, నా జీవితం కోసము అర్ధాంగి మెల్లో మాంగళ్య దానం చేస్తున్నాము అని చెప్తారు. కానీ ఇది ఏదో ఇప్పుడు నేను చెప్తా ఉన్నా దేనికోసం మాంగళ్య దానం చేస్తున్నారో చూద్దాం. అమ్మ చెప్పండి అమ్మా. ఓం మాంగళ్యం తంతునానేన లోక రక్షక హేతున కంటే బద్నామి శుభగే త్వం జీవం శరదాం శతం. మన యొక్క కళ్యాణానికి చాలా దూరం నుంచి కూడా ఆ యొక్క కుంభమేళ కార్యక్రమాన్ని ముగించుకొని స్వామీజీ వారు వచ్చేసారు. స్వామీజీ వారిని వేదిక దగ్గరికి ఆలయం దగ్గరికి తీసుకురావాల్సిందిగా మనం చెప్తూ కళ్యాణం లోపల అంటే లోక రక్షక హేతున, ఈ యొక్క లోక కళ్యాణము కోసము, లోక రక్షణ కోసము ఈ యొక్క శాంతిపురం అయోధ్యనాథ్ మందిరం లోపల కళ్యాణం చేస్తున్నాను స్వామి. ఈ లోకమంతా సుభిక్షంగా ఉండాలి, లోకంలో ఉన్నటువంటి జనులందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మాంగళ్య దాన సీతాదేవి మెడలో శ్రీరామచంద్ర ప్రభువు చేసినటువంటి ఆ యొక్క ఘటన ప్రారంభమవుతుందమ్మా. అందరూ కూడా మీ యొక్క రెండు చేతులతో ఆ యొక్క స్వామీజీ వారిని లోపలికి తీసుకురావాలయ్యా.
ఇంతసేపు కూడా ఆ యొక్క వాయిద్యమేమో సరిపోయింది. మరి భగవంతుడు 2 చేతులు ఇచ్చాడు కదా మనకి, ఇచ్చాడా? ఉన్న ఆలయంలో ఉన్నటువంటి వాళ్ళ నుంచి బయట రోడ్డు వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చేతెత్తి చప్పట్లు కొడితే ఈ రాక్షస రాజ్యం అంతా కూడా భయపడిపోవాలి. శ్రీరామ జయ రామ జయ జయ రామ. చప్పట్లు కొడితే శ్రీరామ జయ రామ అంటే ఇక్కడ ఉన్నటువంటి రామప్రజలు చెప్తే అయోధ్యలో ఉన్నటువంటి రాముడు వినిపించాలి. చెప్దామా? చప్పట్లు కొడతానా? శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. జై శ్రీరామ్ అంటే బయట ఎవరో పోతా ఉంటారు, ఆ రాక్షసుడు కూడా చూడాలి ఏం జరుగుతుందని. ప్రకాష్ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, పవన సుత హనుమానికి. ఇప్పుడు ఈ వినా నినాదాన్ని మీరు కొట్టినటువంటి ఆ చేయనటువంటి శబ్దాన్ని వినడానికి రామచంద్రుడు ఎక్కడి నుంచి పిలిపించాడు తెలుసా? మనందరికి ఆశీర్వాదం ఇప్పించడానికి కుంభమేళ నుంచి మన స్వామి వారికి వచ్చారు. జై శ్రీరామ్.
300 కాలం పాటు ఆ యొక్క కుంభమేళాలో ఉండి అనుష్ఠానాన్ని చేసుకుని అక్కడి నుంచి నేరుగా మన ఆలయానికి వచ్చారు. కాబట్టి ఈ యొక్క ఆలయం దినదినం కూడా అభివృద్ధి చెందాలి అంటే మన యొక్క క్షేత్రాన్ని పూజ స్వామీజీలు ఎందరో రావాల్సినటువంటి అవసరం ఇంకా ఉంది. सभी लोग एक साथ एक स्वर में हम सभी के महाउद्घोष ध्वनि अयोध्या तक पहुंचनी चाहिए। संपूर्ण विश्व ब्रह्मांड के नायक अयोध्या नरेश श्री राजा रामचंद्र का आज इस पावन पवित्र शुभ पंचांग मुहूर्त पे अभी मुहूर्त जस्ट चालू हो गया है 11:30 का। ये राम भगवान का जन्म का मुहूर्त है। आज नवमी है, हिंदू नववर्ष शुरू हो गया है। इस नववर्ष की शुरुआत हम राजा रामचंद्र के जन्मोत्सव से करते हैं। जगत जननी जगदम्बा भवानी का आज नवमी मतलब आज के दिन अनेक दुष्ट दुष्चर राक्षसों का, अधर्मियों का, पापियों का संहार करके देवी ने जगदम्बा ने संपूर्ण विश्व को तपस्या, साधना, शक्ति का संदेश का भी आज शक्ति की उपासना का भी ये नववर्ष हमारा हिंदू का चालू होता है। सभी लोग एक साथ एक स्वर में हमारी सारी हिंदुओं की आवाज अयोध्या तक पहुंचनी चाहिए। जय श्री राम। आवाज करो। आवाज शक्तिशाली, बलशाली, महाज्ञानी, महापराक्रमी, जिन जिन लोगों ने पराक्रमी माताओं का दूध पिया हो उस दूध की शपथ है आपकी शौर्यवान, वीरवान, महातेजस्वी आवाज प्रभु श्री राजा रामचंद्र तक पहुंचनी चाहिए। जय श्री राम। जय श्री राम। दोनों हाथ एक मुट्ठी कर पूरे जोश के साथ, पूरे शक्ति के साथ जय श्री राम। जय श्री राम। भवानी की जय। भवानी। जय भवानी। मेरे साथ सब लोग बोलेंगे जय